హెల్త్ న్యూస్ మీకోసం. దంతాల్ని చక్కగా పరిశుభ్రంగా ఉంచుకుంటే మన మెదడు కూడా చక్కటి ఆరోగ్యంతో ఉంటుందని పేర్కొంటుంది ఒక తాజా అధ్యయనం. మతిమరుపు, అల్జీమర్స్ జబ్బులో పాలు పంచుకునే మెదడులోని హిప్పోకాంపస్ క్షీణించడానికి, చిగుళ్ల జబ్బు, పళ్ళు ఊడిపోవడానికి మధ్య సంబంధం ఉంటున్నట్లు జపాన్లోని టోహోకు యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. మతిమరుపు సమస్యలేవీ లేని సగటున 67 ఏళ్లు పైబడిన కొందరిని ఎంచుకుని పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వీరికి ముందే స్కాన్ చేసి మెదడులో హిప్పోకాంపస్ పరిమాణాన్ని కొలిచారు. ఎన్ని దంతాలున్నాయి, చిగుళ్ళు ఎంత కిందకు జారాయి అనేవి లెక్కించారు. ఒక మాదిరి చిగుళ్ల జబ్బు ఉండి కొద్దిగానే దంతాలు ఊడిన వారిలో హిప్పోకాంపస్ ఎడమ భాగం చాలా వేగంగా కుచించుకుపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే చిగుళ్ల జబ్బు తీవ్రంగా ఉండి తక్కువగా పళ్ళూడిన వారిలోనూ మెదడు వేగంగా కుచించుకుపోవడం గమనార్హం. చిగుళ్ల జబ్బు, దంతాలు ఊడడం తరచూ చూసేవే. ఈ సమస్యల్లో దంతాల చుట్టూరా ఉండే కణజాలంలో వాపు తలెత్తుతుంది. మెదడు క్షీణించడంలోనూ వాపు కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలోనూ డిమెన్షియాకు, చిగుళ్ల దంత సమస్యలకు మధ్య సంబంధాన్ని విశ్లేషించడం ముఖ్యమైందని పరిశోధకులు పేర్కొంటున్నారు. పళ్ళు ఊడకుండానే కాదు, మొత్తంగా పళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యమని ఫలితాలు సూచిస్తున్నాయి. చిగుళ్ల జబ్బుతో బాధపడుతున్నప్పుడు తరచూ డాక్టర్ని సంప్రదిస్తూ సమస్య తీవ్రం కాకుండా చూసుకోవాలని, తీవ్రమైన చిగుళ్ల జబ్బు గలవారు కదిలే దంతాలను తొలగించుకుని కృత్రిమ దంతాలు బిగించుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.